పార్వతీపురం మన్యం ఏజెన్సీలోని గిరిశిఖర గ్రామాల గిరిజనులు అమాయకులు. వారి అమాయకత్వాన్ని పలువురు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న వృద్ధులు, మహిళలే టార్గెట్గా దొరికిన కాడికి దోచుకుంటున్నారు. మాయమాటలు చెప్పి ప్రభుత్వ సంక్షేమ పథకాల సొమ్మును వారి ఖాతాల నుండి స్వాహా చేస్తున్నారు. వారికి తెలియకుండానే వారి ఖాతాలో డబ్బులు స్వాహా అవుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గిరిశిఖర గ్రామమైన శ్రీరంగపాడులో 25 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిలో సుమారు 40 మంది ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. ఆ గ్రామంలో ప్రభుత్వ పథకాలు పొందిన గిరిజనులకు జరిగిన ఘరానా మోసం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ గిరిజనులకు రైతు భరోసా, ఆసరా, పీఎం కిసాన్ పథకాలతో పాటు ఇలా పలు పథకాల నగదు నేరుగా వారి ఖాతాల్లో జమవుతోంది. అయితే వారంతా కొండపై ప్రాంతాల్లో ఉండేవారు అవడంతో ప్రతి నెలా కాకుండా 5 నెలలకు ఒకసారి నగదును బ్యాంకులకు వెళ్లి విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. దాదాపు ఇలా 5 నెలల తర్వాత గిరిజనులంతా బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్డ్రా చేసుకుందామని వెళ్లగా వారికి షాక్ తగిలింది. బ్యాంకులో డబ్బులు లేవని, విత్డ్రా చేసుకున్నారని బ్యాంక్ అధికారులు తెలపడంతో నివ్వెరపోయారు. లబోదిబమంటూ తమ ఇండ్లకు వెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన వాలంటీర్ గిరిధర్ హస్తమున్నట్లు గిరిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల దగ్గర వస్తుంది. మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అయితే మా వ్యక్తిగత ఖాతాల నుంచి అనమాట మా వాలంటీర్ పెన్షన్ ఇస్తాను అంటూ అనమాట తమ్ము నొక్కించడం, మళ్ళీ పెన్షన్ అది క్యాన్సిల్ అయిపోయింది అనుకుని మరోసటి నొక్కించడము, వ్యక్తిగత ఖాతాల నుంచి అనమాట డబ్బు అనేది పూర్తిగా అతను అకౌంట్కి జమ అనేది అయిపోతున్నది, ట్రాన్స్ఫర్ అయిపోతున్నది. అయితే మేము బ్యాంక్ వెళ్ళి పాస్బుక్ అప్డేట్ చేసేసరికి కేవలం ఇప్పుడు 10,000 ఉన్న దగ్గర 500 ఉన్నది, తర్వాత 47,000 ఉన్న దగ్గర అయితే 25,000 ఉన్నది. మిగతా డబ్బు మొత్తం ఒకే నెంబర్కి, ఊరు మొత్తం డబ్బులు ఒకే నెంబర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరిగింది. శ్రీరంగపాడు గిరిశిఖర గిరిజన గ్రామం అవడంతో ఆ గ్రామానికి బ్యాంకు సదుపాయం లేదు. వారు బ్యాంకుకి వెళ్లాలంటే కొండల మీద నుండి కిలోమీటర్ల మేర కిందకు నడుచుకుంటూ బ్యాంకు ఉన్న ప్రాంతానికి వెళ్లాలి. ఇలా నగదు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకుకి వెళ్లలేని గ్రామస్తులు బ్యాంకుకు అనుసంధానంగా ఉండే బ్యాంక్ బీసీ సెంటర్స్ నిర్వాహకులను ఆశ్రయిస్తారు. వాలంటరీ దగ్గర తంబేసాను 3 సార్లు, ఇల్లు వస్తుందమ్మా మీకు అనేసి అంటే వేసాను 3 సార్లు. నేను ఇంకా ఇంతకు ముందు ఎక్కడ లేదు, ఎక్కడ తీయలేదనేసి మాకు సెల్ కూడా లేదు, తీస్తాడు. కీలక గిరిధర్ వాలంటరీ మా అమ్మ చేత ఫింగర్ ప్రింట్ చేయించి అమౌంట్ వేరే అకౌంట్కి జమ చేసినట్టు మాకు బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ ప్రింట్ చూపించారు. మేము వచ్చి కిల గిరిధర్ని అడిగితే కిల గిరిధర్ ఏమొచ్చి నాకు తెలియదు అంటున్నారు. ఎవరు లేని టైంలో వెళ్ళి ఫింగర్ ప్రింట్ అయ్యమ్మా ఇల్లు వస్తుంది, పెన్షన్ వస్తుంది అనేసి తిరిగాము. ఒక 4 సార్లు తిరిగాము పోలీస్ స్టేషన్లో. మాకు ఎలాగ జరిగింది అనేది అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి గిరిధరకి స్టేషన్ వెళ్ళి ఎంతగా ఫోన్ చేస్తేనేమో సర్పంచ్ అమ్మే మాట్లాడుతుంది. గిరిధరకి నీకుంటుంది ఏంటో మాకు తెలియదు. కాకపోతే సపోర్ట్ల పార్టీ కిందనో మా పార్టీ పరువు పోతుంది అనేసి అలాగ చెప్తున్నారట. మా అక్కడికి వెళ్ళి ఉదయాన్నం వెళ్ళి సాయంత్రం వరకు కాస్త మళ్ళీ వచ్చేస్తున్నాము. మాకు ఎలాగైనా వీడియో చేతన మాకు న్యాయం జరగాలనేసి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. అక్కడ ఉన్న గిరిజన గ్రామాలన్నీ ఒడిశా సరిహద్దు గ్రామాలే. ఒడిశాలోని 10 కిలోమీటర్ల దూరంలో కొందరు ఆధార్ ద్వారా నగదు విత్డ్రా చేసే పాయింట్లను నిర్వహిస్తున్నారు. అక్కడ గిరిశిఖర ప్రజలతో పాటు ఇతర పరిసర ప్రాంతాలకు వారికి ఈ సర్వీస్ అందిస్తూ ఉంటారు. ముందుగా వారికి డబ్బులు కావాలని ఆ సెంటర్స్కు సమాచారం ఇస్తే వారు గ్రామానికి చేరుకుని తమ వద్ద ఉండే బయోమెట్రిక్ మిషన్పై వేలిముద్రలు వేయించి ఖాతాల్లో ఉన్న డబ్బులు విత్డ్రా చేసి వెంటనే ఇచ్చేస్తారు. ఇలా గిరిజనులు ఆధార్ ద్వారా నగదు విత్డ్రా చేసే సెంటర్స్ను ఆశ్రయించడాన్ని అదునుగా భావించి తమకు లాభంగా మార్చుకున్నారు. ముందుగా బయోమెట్రిక్ మిషన్పై వేలిముద్రలు వేస్తేనే ప్రభుత్వం సంక్షేమ పథకాలకు చెందిన నగదును బ్యాంక్ ఖాతాలో వేస్తుందని వారికి మాయమాటలు చెప్పి వేలిముద్రలు తీసుకుని వారి ఖాతాల్లోని డబ్బు స్వాహా చేస్తున్నారు.
గతంలో కూడా బీసీ సెంటర్స్ నిర్వాహకులు ఈ తరహా దందాలకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్ ప్రమేయం ఉందని కూడా మేము తెలియజేసినా సరే అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. ఇటువంటి విషయాలు ఈ గ్రామంలోతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో మహిళల్ని వృద్ధుల్ని టార్గెట్ చేస్తూ అనేక గ్రామాల్లో జరుగుతున్నా సరే అధికారులు పట్టించుకోకపోవడం చాలా విచారకరము. మేము ఒకటే అడుగుతున్నాము, ఆధార్ కార్డు ద్వారా డబ్బులు తీస్తున్నటువంటి బీసీ పాయింట్లు అన్నిటిపై కూడా విచారణ జరిపి వాటి లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి వాటిపై చర్య తీసుకుంటారని చెప్పి మేము. గతంలో జరిగిన ఇలాంటి ఇష్యూలతో బీసీ సెంటర్ నిర్వాహకులకు పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో మోసాలు దాదాపు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు మళ్లీ వాలంటీర్ల సహకారంతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు. తమ బ్యాంక్ ఖాతాల నుండి కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో కలెక్టర్కు తమ గోడును చెప్పుకున్నారు. గిరిజనుల సమస్యను విన్న కలెక్టర్ వారికి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి తమకు న్యాయం చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.